నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీలోకి ఎక్కువ మసాలాస్ ఏమీ వేయమండి. వేయకుండా హోటల్ స్టైల్లో మంచి టేస్ట్ రావాలంటే ఒకసారి ఈ వీడియో చూడాల్సిందే. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్నవైతే 2 టమాటాలు, పెద్ద టమాటో అయితే 1 టమాటో తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి రెప్పలు 8 నుంచి 10 వరకు, తర్వాత అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్ వరకు, జీడిపప్పు పలుకులు, జీలకర్ర 1/2 స్పూన్, సాల్టు చిటికెడు వేసుకుంటే చక్కగా ఇవన్నీ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇవి మంచిగా ఫ్రై చేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన వాటిని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి. దీని పచ్చివాసన అంతా పోతుందన్నమాట. సో ఇలా అయిన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లార్చుకున్నాక పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఆయిల్లో వేయటం వల్ల ఇవి మాడిపోదు, చేదేం రాదండి. ఎందుకంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 250 గ్రామ్స్ వరకు నేను పన్నీర్ పీసెస్ తీసుకున్నాను అనమాట. 250 గ్రామ్ ఉంటుంది ఇది. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేయాలన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేసేయొద్దు, ఎందుకంటే పన్నీర్ ముక్క బాగా గట్టిగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుండగానే ఇందులోకి నేను 3-4 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందన్నమాట, ఈ 2 కాంబినేషన్. సో ఇలా ఈ 2 కూడా చక్కగా ఫ్రై అవ్వాలి ఇందులో. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం టమాటో ఉల్లిపాయ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇందులో ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల చక్కగా అంతా బాగా కలిసి బాగుంటుంది. సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుంటే చక్కగా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. పన్నీర్ కర్రీ అంటే అందరికీ ఇష్టం ఉండదన్నమాట, కొంతమందికి మాత్రం ఇష్టం ఉంటుంది, నచ్చుతుంది ఈ కర్రీ. సో అలాంటి నచ్చని వాళ్ళకి కూడా ఈ కర్రీ ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని పైన వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంతేనండి, చాలా ఈజీగా. మనం ఎలాంటి మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు కదా. ఇలా రెడీ చేసుకుని కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. వెరీ వెరీ ఈజీ టేస్టీ పన్నీర్ కర్రీ ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాము. సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది.